15,000 శాలరీ అంటే క్యాబ్‌కి, హాస్టల్‌కి సరిపోదు. హ్మ్. బస్‌తోనే పని కానియాలి. హ్మ్. హ్మ్. భయ్యా! భయ్యా! ఆ, చెప్పండి. ఇక్కడ బస్సులు ఎప్పటి వరకు ఉంటాయి? రాత్రి 10:30 వరకు ఉంటాయి. అగో అక్కడ చిన్న షెడ్ లాగా కదా, అదే బస్ స్టాండ్. రాత్రులు తాగుబోతులు తిరుగుతుంటారు, జాగ్రత్త. సరే. థ్యాంక్ యూ. చాలా లేట్ అయింది. బస్ ఇంకా రాదేంటి? అబ్బా! 10:30 అయింది. ఛ! హ్మ్. హాయ్, నేను మీ అన్న లాంటి వాడిని. భయపడకమ్మా. యాక్చువల్లీ ఈ రూట్ అంత సేఫ్ కాదు. సో అందులోనూ ఒంటరిగా ఉన్నావు కాబట్టి నిన్ను చూసి నేను బండి ఆపాను. హ్మ్. నువ్వేం భయపడకమ్మా. బస్సు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. అమ్మయ్య! బస్ వచ్చేసింది. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ఈ రోజుల్లో ఎవరిని చెప్పలేకపోతున్నాం. తను చెడ్డవాడనుకొని చాలా అనుమానపడ్డా. కానీ తను నాకు సహాయం చేయడానికి వచ్చి నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు. చాలా మంచివాడు అతను. ఎలా అయితేనే ఈ రోజు గడిచిపోయింది. కానీ రేపటి నుంచి ఎలానో ఏమో. ఏం చేస్తాం, తప్పదుగా.